చౌడేశ్వరి అమ్మవారు నందవరం కర్నూలు జిల్లా. కాశీ విశాలాక్షి తనను నమ్మిన భక్తుల కోసం సాక్ష్యం చెప్పడానికి కాశీ నుండి స్వయంగా వచ్చిన క్షేత్రం నందవరం. నందవరం పరిపాలన చేస్తున్న నందభూపాలుడు దత్తాత్రేయుని భక్తుడు. ఒక అవధూత నందభూపాలుని భక్తికి సేవకు సంతోషించి ప్రతిరోజు బ్రహ్మముహూర్తాన క్షణం కాలంలో కాశీకి వెళ్లి గంగాస్నానం, విశ్వనాథుని దర్శనం, అన్నపూర్ణాదేవి విశాలాక్షి అమ్మవారిని పూజించి తిరిగి వచ్చి తన రాజ్య పరిపాలన చూసుకొనుటకు అనువుగా ఆ అవధూత తన పాదుకలను వరముగా నందభూపాలునికి ప్రసాదించారు. ఒకరోజు నందభూపాలుడు తనతో పాటు తన భార్యను కూడా కాశీ తీసుకుని వెళ్లి తనతో పూజాది కార్యక్రమాలు ముగించుకుని తిరిగి నందవరం బయలుదేరుతున్న సమయంలో తన భార్య చంద్రలేఖకు ఋతుస్రావం కావడంతో అవధూత ప్రసాదించిన పాదుకలు వాటి మహిమలను కోల్పోయాయి. అంతటా కాశీక్షేత్రంలో గల మహావిజ్ఞానవంతులైన బ్రాహ్మణులను శరణువేడగా వారు తమ శక్తిని ధారపోసి మహారాజును తిరిగి నందవరానికి పంపినారు. అందుకు ప్రతిఫలంగా ఆ బ్రాహ్మణుల అవసరాలకు సహాయపడగలను అని నందభూపాలుడు మాటిచ్చినాడు. కొంతకాలానికి కాశీక్షేత్ర చుట్టుపక్కల గ్రామాలలో కరువు రాగా అంతటా కాశీ బ్రాహ్మణులు నందభూపాలుని వద్దకు వచ్చి వారికి ఇచ్చిన మాటపై సహాయం కోరినారు. అప్పుడు నందభూపాలుడు ఈ బ్రాహ్మణులకు తాను ఇచ్చిన మాటకు సాక్ష్యం చూపించమని కోరగా, మీరిచ్చిన మాటకు సాక్ష్యం ఆ విశాలాక్షి అని చెప్పి బ్రాహ్మణులు కాశీకి వెళ్లి విశాలాక్షిని సాక్ష్యం చెప్పడానికి నందవరం రావాలని కోరినారు. అమ్మవారు తాను సాక్ష్యం చెప్పడానికి భూగృహం ద్వారా వస్తానని, తాను వస్తున్న సమయంలో ఎవరూ వెనుతిరిగి చూడవద్దని షరతు విధించింది. బ్రాహ్మణులు ముందుకు సాగుతూ వెనుక విశాలాక్షి అమ్మవారు సాక్ష్యం చెప్పడానికి కాశీ నుండి బయలుదేరింది. కొంతసేపటికి నందవరం చేరుకున్న సమయంలో బ్రాహ్మణుల్లో ఒకరు అమ్మవారి కోసం వెనుతిరిగి చూడగా అమ్మవారు విగ్రహ రూపం దాల్చింది. విషయం తెలుసుకున్న నందభూపాలుడు విశాలాక్షి అమ్మవారిని తన రాజ్యంలో కొలువుదీరుటకు ఈ విధంగా ప్రవర్తించితిని అని అమ్మవారిని ప్రార్థించి బ్రాహ్మణులను క్షమాపణ వేడుకున్నారు. అంతటా అమ్మవారు నందభూపాలుని భక్తికి మెచ్చి తాను నందవరంలో చౌడేశ్వరి అమ్మవారిగా నెలకొని ఉంటానని, కాశీ నుంచి వచ్చిన బ్రాహ్మణ వంశీకులే తనకు అర్చనాది కైంకర్యాలు నిర్వహిస్తారని చెప్పడంతో అప్పటి నుండి ఈ నందవరంలో కాశీ విశాలాక్షి చౌడేశ్వరిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్రంలో నేటికి అమ్మవారు కాశీ నుంచి నందవరం వచ్చిన భూగృహ మార్గం మనం చూడవచ్చు. ఈ చౌడేశ్వరి అమ్మవారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా బనగానపల్లికి 8 కిలోమీటర్ల దూరంలో నందవరం గ్రామంలో వేంచేసి ఉన్నది. ఈ క్షేత్రాన్ని మనము దర్శిద్దాం, అమ్మవారి కృపకు పాత్రులవుదాం. ఓం శ్రీ మాత్రే నమః.